ఈ తల్లిదండ్రులు చెప్తారు చూడండి, సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం ఇది. దేవుడు దర్శనం ఇచ్చి తైలాభిషేకంలో ఈ బహుమానాన్ని ఇచ్చాడు. నాకు వివాహం జరిగే 5 సంవత్సరాలు అవుతుంది. గర్భఫలం లేక నేను ఎంతో బాధపడుతుండగా ఇసాక్ అయ్యర్ ప్రార్థన కడపలో స్టార్ట్ అయిన నుంచి ఫస్ట్ నెల నుంచి ఇక్కడికి వచ్చాను. 7 నెలలు వచ్చిన తర్వాత కూడా గర్భం నిలబడలేదు. ఎంతో బాధపడిన తర్వాత ఒకరోజు కళ్ళేకొచ్చి, నువ్వు బాధపడకమ్మా, నీకు ఖచ్చితంగా కొడుకే పుడతాడని చెప్పారు. దేవుడికి ఎంతో నేను రుణపడి ఉన్నాను. తైలాభిషేకం లైన్లో ఆమె మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. జన ప్రవాహంలో అవకాశం ఉండట్లేదు. ప్రతి నెల ప్రయత్నిస్తుంది. ఆమె చిన్న ఆశను ఎరిగిన దేవుడు. ఆమెన్. ఎవరు మన ఆశ ఎరుగుతారు? దేవుడే తెలుసుకుంటాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత దర్శనంలో మళ్ళీ ఇలాగ సేవకుడుగా నా రూపంలో ఆ బిడ్డకి దేవుడు ఇచ్చి కనపడి, ఏడవకు, దర్శనంలో ఏమని వచ్చింది, మీ నాన్న చనిపోయే నీ కొడుకుగా పుడతాడని చెప్పారండి. మీరు కళ్ళకు వచ్చి చెప్పిన తర్వాత కరెక్ట్గా మా మామ 21 చనిపోతే మేము 23 టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందండి. ఇది ఎంత ఆశ్చర్యమైన సాక్ష్యం ఇది. తన తండ్రి నిద్రిస్తాడని ముందే దేవుడు బయలుపరిచి, ఆ నిద్రించినప్పుడు ఇలా బాధపడతారని ఆ ప్లేస్లో మళ్ళీ కుమారుడు ఇంకొకటి పుడుతున్నాడని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న చరిత్ర ఎంత గొప్పదో వీరి జీవితంలో దేవుడు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దర్శనంలో కనబడి, ఏడవకు, నువ్వు గర్భం ధరిస్తావు, మళ్ళీ నీ కుటుంబంలో మగపిల్లడు పుడతాడని చెప్పటం, కరెక్ట్గా దర్శనం వచ్చిన వెంటనే వీరు మరి పరీక్ష చేసుకోవటం, ఇది జయం అవటం, ఇదే ప్రార్థనా శక్తి. ఆమెన్.